హాయ్ అండి. అందరూ మంచిగున్నరులే. ఈరోజు మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి అండి. మీ అందరికీ తెలుసు గదా! ఈ సర్వపిండి. ఏంటి సర్వపిండి గూడా చూపియాలా? ఇది మాకందరికి తెలుసులే అని అనుకుంటున్నారా? మీ అందరికీ తెలుసండి. కాకపోతే ఒకసారి నేను చేసింది మీతో షేర్ చేసుకుందామని ఇట్లా తీసిన. ముందుగా బియ్యపిండి తీసుకొని అందులో కొద్దిగా నువ్వులు, ఒక 2 ఉల్లిగడ్డలు, కొద్దిగా కలేమాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కారము, కొంచెం ఉప్పు, కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. కొద్దిగా నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకొని ఇందులోనే కాసంత జీలకర్ర, కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం ఒకసారి వీటిని అన్నిటిని కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మంచిగా ఇట్లా ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోవాలి. దీన్ని కలుపుకున్న ఈ పిండిని కొంచెం తీసుకొని ఒక గిన్నెకు ఆయిల్ పోసుకొని అందులో గిన్నె చుట్టూ దీని పిండిని మొత్తం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత అక్కడక్కడ దీన్ని హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేసుకోవడం వల్ల దీనికి మాడిపోకుండా మంచిగా ఉంటుంది. గ్యాస్ మీద సన్నని మంటపై ఇట్లా కాల్చుకోవాలి. ఇట్లా ఎర్రగా అయినాక వేరే ఒక గిన్నెలు వేసుకోండి. మీకు ఎంతమందికి సర్వపిండి అంటే ఇష్టం చెప్పండి. మేము సర్వపిండి పెట్టుకున్న తెల్లారి మాత్రం షాయి కొంచెం ఎక్కువనే పెట్టుకుంటాం, ఎందుకంటే షాయిలు వేసుకొని తింటాం. మీరు కూడా ఎవరెవరు షాయిలు వేసుకొని తింటారో కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.